ఇంటికి పడినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గురుడు. ఆయనకి అని ఆయన నామకరణం చేశారు. ఆయనే గురుడు. శివుడు అంతరి రౌద్రంతో ఉన్నటువంటి దాంట్లో నుంచి ఉద్భవించారు కావున ఆయనకి రౌద్రం చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి రౌద్రంతో ఉన్నటువంటి వారము జయవారము మంగళవారము ఈ రోజు. అలాగే అంగారకుడు అని కూడా పేరు, ఎందుకంటే కుజుడు మరియు అంగారకుడు అని కూడా పేరు వస్తున్నాయండి. అలాగే నవగ్రహాలలో 3వ స్థానంలో అంగారకుడికి ఆధిపత్యం కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ అంగారకుడి గురించి చెప్పడం సుమారుగా ఈ సంవత్సరం 7 యొక్క రసాధిపతులకి అన్నిటికీ కూడా ఈ యొక్క కుజుడే కారణంగా ఉన్నారు, అధిపతిగా ఉన్నారు. వేదానికి కూడా శని గురుడు ఎవరు ఉన్నారు, కానీ 7కు మాత్రము సంవత్సరము 7 వరకు కూడా ఈ యొక్క కుజుడే మనకి సంరక్షించే విధంగా ఉన్నారు. అందువల్ల ఆయా సందర్భాలలో వారం బట్టి కూడా ఫలితం ఎందుకు ఉంటుంది అంటే, అందులో ఈ సంవత్సరం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరము శుభముడు శోభముడు ఈ రెండింటిలో కూడా వేరు చెప్పిన వెంటనే మన అర్థం తెలుసుకుంటుంది. శుభం కలుగుతుంది, శోభాయమానంగా ఉంటుంది అన్న విషయం కూడా 2 అర్థాలను తెలుసుకోండి. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం. పేరు వినగానే మనకు కొంచెం భయం వేస్తుంది. సహజంగా భయం ఎందుకు అంటే క్రోధంతో ఉంటుంది కదా అన్న భావన. అందుచేత ఆ క్రోధంతో ఉండడం ఒకటి.